వైవి సుబ్బారెడ్డి గారు అంటే. వారి ప్రస్థానం, వారి నాన్నగారు ఎర్రం చిన్నపోలరెడ్డి గారు కానీ, వారి కుమారులు కానీ, వారి కుమార్తె కానీ, వాళ్ళు పద్ధతిగా వాళ్ళ విలువనున్నటువంటి సమాజంలో ముందుకు సాగుతూ పోతున్నారు. అది రాజకీయంలో కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు. కానీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. నేను ఈ మధ్య మీడియా ప్రసారాల్లో చూడటం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారిని జైల్లో వేస్తే సంతోషిస్తా అని చెప్పని ఒక వ్యక్తి మాట్లాడు. ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి, స్వయాన వాళ్ళ చెల్లెల్ని ఇచ్చినటువంటి అన్నగారు, అంటే తనకి బావ. అలాంటి వ్యక్తి ఇతని రాజకీయంలో కూడా ఇతని పెళ్లి చేసుకునేటప్పుడే ఇతనికి, ఎందుకంటే ఇతని హావాభావాలు తెలియాల ప్రజలు కూడా. ఒంగోలు ప్రజలు తెలిసి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు చాలామంది తెలుగు వారికి తెలియకపోవచ్చు. ఇతను జలసాలకి, జోదాలకి బానిసయ్యి పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే ఇతనికి ఆనాడు వాళ్ళ నాన్నగారు అనేటువంటి కొద్దిగా గౌరవమైనటువంటి వ్యక్తి బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు, వారి నాన్నగారు